ప్లాస్మోడియం వైవాంశని గుర్తించక ముందు. అందుకని దీన్ని మలేరియాగా ప్రతిపాదించారు. 1880లో ఎవరు అంటే ఇక్కడ 1880లో చార్లెస్ లామరిన్ అనేటువంటి శాస్త్రవేత్త, చార్లెస్ లామరిన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా ఆయన దేని కనుగొన్నాడు అంటే ప్లాస్మోడియంని కనుగొన్నాడు. ప్లాస్మోడియంని కనుగొన్నాడు. మామూలుగా మలేరియా అధ్యయనాన్ని మలేరియాలజీ అంటారు. ఫాదర్ ఆఫ్ మలేరియాలజీ ఎవరంటే చార్లెస్ లామరిన్ మనం ఫాదర్ ఆఫ్ మలేరియాలజీగా పిలుస్తుంటాం. నెక్స్ట్ దీని తర్వాత ఎవరంటే 1885లో వచ్చేసి ఎవరంటే కెమిల్లో గాల్జీ అనే శాస్త్రవేత్త దీన్ని ఎక్కడ గుర్తించాడంటే ఈ ప్లాస్మోడియం వచ్చేసి మానవ యొక్క ఎర్ర రక్త కణాల్లో గుర్తించాడు. అందుకనే ఈ ఎర్ర రక్త కణాల్లో అది జరిపేటువంటి చక్రాన్ని మనము గాల్జీ చక్రం అంటాము. రక్తంలో ఏమో చార్లెస్ లామరిన్ గుర్తించాడు. దీన్ని వచ్చేసి మానవునికి ఎర్ర రక్త కణాల్లో ఎవరు గుర్తించారంటే కెమిల్లో గాల్జీ గుర్తించడం జరిగింది. అందుకని దాన్ని మనం గాల్జీ సైకిల్ అంటున్నాం, మనం ఎర్ర రక్త కణాల్లో జరిగేటువంటి చక్రాన్ని. దీని తర్వాత వచ్చేసి రిచర్డ్ పైపర్ అనే శాస్త్రవేత్త, రిచర్డ్ పైపర్ అనమాట. ఈ రిచర్డ్ పైపర్ అనే శాస్త్రవేత్త దేని తెలియజేశాడు అంటే రిచర్డ్ పైపర్ అనే శాస్త్రవేత్త రక్తాన్ని పీల్చే కీటకాల వల్ల ఇది వ్యాప్తి చెందవచ్చు అని ఈయన భావించాడు. రక్తాన్ని పీల్చే కీటకాల వల్ల ఈ మలేరియా అనేది వ్యాప్తి చెందవచ్చు అనేసి ఈయన భావించాడు. మాన్సర్ వచ్చేసి ఈయన దోమల వలన ఇది వ్యాప్తి చెందవచ్చు అని ఈయన భావించాడు. ఎవరంటే ప్యాట్రిక్ మాన్సర్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇదేమో 1890లో ఈయన